సో హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో బ్యాకప్ అండ్ రీస్టోర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా తీసుకుంటామంటే సో బై యూజింగ్ gzip command, okay, either by using bzip2 command and tar command and cpio command, dump command, jar command and scp command. సో ఈ కమాండ్స్ యూజ్ చేసుకొని మనం బ్యాకప్ అండ్ రీస్టోర్ చేయొచ్చు. ఎక్కడ? ఇన్ యూనిక్స్ అండ్ లైనక్స్లో. సో వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కమాండ్స్ ఇక్కడ. సో ఫస్ట్ మనకి ఇక్కడ పార్ట్ 1లో అంటే ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇక్కడ సో పార్ట్ 1లో మనము bzip2 ఓకే అండ్ tar అండ్ cpio అండ్ jar కమాండ్ గురించి చూద్దాం. అదే పార్ట్ 2 వచ్చేసరికి ఇది పార్ట్ 2లో వచ్చేసరికి I will discuss about dump command and jar command. Both I will discuss. Right? ఫస్ట్ జిప్ కి bzip కి డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తామో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ సో రైట్ ఇక్కడ జిప్ కి సో యాజ్ వెల్ యాజ్ సో bzip2 కి డిఫరెన్స్ ఏంటి? జిప్ వచ్చేసరికి ఇట్ వర్క్స్ ఫాస్ట్. bzip2 వచ్చేసరికి ఇట్ వర్క్స్ స్లో. అంటే మనము బై యూజింగ్ gzip ఎదర్ bzip2 యూ కెన్ కంప్రెస్ ఏ ఫైల్ కంటెంట్. సో ఫైల్ కంటెంట్ని మనము కంప్రెస్ చేయొచ్చు. ఓకే అండ్ so it compress the data so less than 800 MB. ఇక్కడికి వచ్చేసరికి it compress the data more than 900 MB. okay and Z option can be used in gzip. Z ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే టార్ కమాండ్ యూజ్ చేసినప్పుడు Z ఆప్షన్ యూజ్ చేస్తాము. ఇక్కడ J ఆప్షన్ కెన్ బి used. J option can be used. Z option can be used. And gzip extension is .gz. So bzip2 extension is .bz2. gzip కానీ bzip2 కానీ ఎందుకు ఉపయోగిస్తారంటే సో యూ కెన్ కంప్రెస్ ద ఫైల్ కంటెంట్. ఫస్ట్ మనము ఈ రెండాటి గురించి ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నానండి ఇక్కడ బై యూజింగ్ ద cat కమాండ్.
ఫైల్ నేమ్ వచ్చేసరికి స్టూడెంట్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఈ ఫైల్లో కొన్ని నేమ్స్ నేను ఓకేనా సో క్రియేట్ చేస్తున్నాను. నేమ్స్ వచ్చేసరికి ఆంజనేయులు, రమణ, సుధన్, లోకేష్ అని చెప్పి ఇచ్చిన. ఫైల్ సేవ్ చేయాలి అంటే కంట్రోల్ డి. ఏమేమి ఫైల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఎల్ఎస్ కమాండ్. ఇప్పుడు నాకు ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్లో ఏమేం కంటెంట్ ఉంది అంటే ఫైల్ యొక్క కంటెంట్ని మనం చూడాలి అంటే we can use the cat command. Then file name is student. Yes, student అనే ఫైల్లో సమ్ అంటే 3 లైన్స్ ఉన్నాయి. ఆంజనేయులు, రమణ, లోకేష్ అని చెప్పి 3 లైన్స్ ఉన్నాయి. ఈ ఫైల్ మనం కంప్రెస్ చేయాలి అంటే మనము జీజిప్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఎల్ఎస్ కమాండ్ ఇస్తున్నాను. సో దాని తర్వాత నేను ఇక్కడ జీజిప్ అని చెప్పి ఇచ్చినాను. ఇక్కడ ఇచ్చేసి ఏ ఫైల్ని కంప్రెస్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి. మీరు ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి ఇచ్చాను నేను ఇక్కడ. ఇప్పుడు ఈ ఫైల్ అనేది కంప్రెస్ అయ్యింది. మీరు ఎలా తెలుసుకుంటారు? మీరు ఇక్కడ ఎల్ఎస్ కమాండ్ ఇచ్చేసి ఎస్. ఇప్పుడు ముందు మనకి ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి ఉంది. ఇప్పుడు స్టూడెంట్ డాట్ జీజెడ్ అని ఉందన్నమాట. ఇప్పుడు జీజెడ్ ఫైల్స్ మనం ఓపెన్ చేయాలి అంటే సో జెట్ క్యాట్ అని ఇవ్వండి. ఇక్కడ మీరు మామూలుగా క్యాట్ అని ఇచ్చేసి స్టూడెంట్ అని చెప్పి ఇచ్చినట్లయితేనా ఇట్ విల్ నాట్ ఓపెన్. జీజిప్ ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో ఆ ఫైల్స్ ఓపెన్ చేయాలి అంటే జెట్ క్యాట్ అని చెప్పి మీరు ఇవ్వండి. ఇక్కడ జెట్ క్యాట్. సో దాని స్టూడెంట్ డాట్ జీజెడ్ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఎస్. సో మీరు ఇక్కడ జెట్ క్యాట్ అని ఇచ్చేసి స్టూడెంట్ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ స్టూడెంట్ డాట్ జీజెడ్. దీన్ని మీరు అన్కంప్రెస్ చేయాలి అంటే దట్ మీన్స్ అన్జిప్ చేయాలి అంటే మీరు ఇక్కడ జీ అన్జిప్ అని ఇచ్చేసి దెన్ ఫైల్ నేమ్ వచ్చేసరికి స్టూడెంట్ డాట్ జీజెడ్ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మీరు చూసుకున్నట్లయితేనా స్టూడెంట్ అనే ఫైల్ ఉందన్నమాట. నేను ఏం చెప్పినాను ఇక్కడ బై యూజింగ్ ద జీజిప్ కమాండ్ వీ కెన్ కంప్రెస్ ద డేటా లెస్ దాన్ 800 MB. am I right? ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఫైల్ సైజ్ తెలుసుకోవాలంటే డియు అనే కమాండ్ యూజ్ చేసి ఐఫన్ ఇచ్చేసి ఎస్హెచ్ అని ఇవ్వండి ఇక్కడ. బై యూజింగ్ దిస్ కమాండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఫైల్ సైజ్ లేదా డైరెక్టరీ సైజ్. ఫైల్ నేమ్ వచ్చేసరికి నా దగ్గర యూనిక్స్ అని చెప్పి ఒక ఫైల్ ఉందన్నమాట ఇక్కడ. సో మై ఫైల్ నేమ్ ఈజ్ యూనిక్స్. 303 MB ఉందన్నమాట. దీన్ని ఏ విధంగా కంప్రెస్ చేస్తున్నానో మీరు చూడండి. జీజెప్ని ఇచ్చేసి దెన్ యూనిక్స్ అని చెప్పి నేను ఫైల్ నేమ్ ఇస్తున్నాను. సి బిఫోర్ ఐఎమ్ చెకింగ్, కంప్రెస్ చేయకముందు నేను చెక్ చేసుకుంటున్నా యూనిక్స్ ఫైల్ ఎంత సైజు ఉంది. 303 ఉంది. am I right? సో దిస్ ఈస్ ద ఫైల్. కంప్రెస్ చేస్తున్నాను. ఎలా కంప్రెస్ చేస్తున్నానంటే జీజిప్ యూజ్ చేసుకొని ఫైల్ నేమ్ వచ్చేసరికి యూనిక్స్ అని చెప్పి ఇస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ యూనిక్స్ అనే ఫైల్ అనేది కంప్రెస్ అవుతూ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ యూనిక్స్ డాట్ జీజెడ్ అని వచ్చింది అనమాట. నేను మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ DU-SH అని ఇచ్చేసి యూనిక్స్ డాట్ జీజెడ్ అని చెప్పి ఇస్తున్నాను. ఇప్పుడు మనకి వచ్చేసరికి 912 KB వచ్చింది. 303 MB ఎక్కడ, 912 KB ఎక్కడ. జస్ట్ యూ హౌ టు ఓకేనా అబ్జర్వ్ దట్ ఫాన్. ఇప్పుడు మళ్ళీ దీన్ని మీరు అన్కంప్రెస్ చేయాలి అంటే సింపుల్గా మీరు ఇక్కడ అన్జిప్ని ఇచ్చేసి దెన్ యూనిక్స్ డాట్ జీజెడ్ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఇస్తే ఇది మళ్ళీ అన్కంప్రెస్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ యూనిక్స్ అనే ఫైల్ ఉందన్నమాట. am I right? అదే విధంగా మీరు బీజిప్ కమాండ్ యూజ్ చేసుకొని కూడా యూ కెన్ కంప్రెస్ ఏ ఫైల్. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ bzip2 అని ఇచ్చేసి ఫైల్ నేమ్ వచ్చేసరికి నేను మళ్ళీ ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి ఇస్తున్నాను. నేను ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితేనా .bz2 అని చెప్పి ఎక్స్టెన్షన్ వచ్చింది మనకి ఇక్కడ. ఓకే,
మళ్ళీ దాన్ని నేను ఇక్కడ చూడండి, ఇక్కడ bz2 ఫైల్స్ మనం ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ bzcat అని చెప్పి కమాండ్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చేసి student.bz2 అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఎస్, దీన్ని మళ్ళీ మీరు అన్కంప్రెస్ చేయాలి అంటే సో bunzip2 అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ bunzip2 అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఇచ్చేసి మీరు ఇక్కడ student.bz2 ఇవ్వండి ఇక్కడ. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ అన్జిప్ చేశారు. రైట్. అయితే నేను ఇక్కడ మీరు గమనించినట్లయితేనా, సో నేను ఇక్కడ gzip యూజ్ చేసినప్పుడు 912 KB వచ్చింది, ఏది యూనిక్స్ ఫైల్. నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ bzip2 యూజ్ చేసుకొని నేను యూనిక్స్ ఫైల్ని కంప్రెస్ చేస్తున్నాను. Let's see what is the file size, what is the file size of Unix. ఇప్పుడు యూనిక్స్ అనేది ఎక్స్టెన్షన్ ఏముందని ఇక్కడ bz2 ఉందన్నమాట ఇక్కడ. రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ du-sh ని ఇచ్చేసి unix.bz2 అని ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది 128 KB ఉంది. ఓకే, దీన్ని మళ్ళీ మీరు అన్కంప్రెస్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ bunzip, సో bunzip ఓకేనా, bunzip2 దెన్ unix డాట్ ఓకేనా bz2 అని చెప్పి మీరు ఇవ్వాలి. ఇస్తే ఇప్పుడు మనము యూనిక్స్ అనే ఫైల్ని అన్కంప్రెస్ చేస్తున్నాము. యూ షుడ్ రిమెంబర్ బై యూజింగ్ gzip either bzip2 కమాండ్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఫైల్స్ని కంప్రెస్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ టార్ కమాండ్ ఉందండి. ఇక్కడ టార్ కమాండ్, ఈ టార్ కమాండ్ యూజ్ చేసుకొని మనము సెలెక్టివ్ ఫైల్స్ లేదా సెలెక్టివ్ డైరెక్టరీస్ మాత్రమే మీరు ఇక్కడ బ్యాకప్ తీసుకోవచ్చు టార్ కమాండ్ యూజ్ చేసుకొని. అదే మనం gzip అండ్ bzip కమాండ్ యూజ్ చేసుకొని డైరెక్టరీస్ని మనం కంప్రెస్ చేయలేము. టార్ కమాండ్ యూజ్ చేసుకొని యూ కెన్ కంప్రెస్ ఏ డైరెక్టరీ, అదర్ వీ కెన్ టేక్ ద బ్యాకప్ ఆఫ్ డైరెక్టరీస్ అదర్ ఫైల్స్. అంటే మళ్ళీ మీరు ఫైల్స్ చూడండి, ఇక్కడ ఫైల్స్ మీద చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ డైరెక్టరీస్ మీద చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇక్కడ లెట్స్ సీ. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేస్తున్నా. డైరెక్టరీ నేమ్ వచ్చేసరికి ఐటీ అని చెప్పి ఇచ్చిన నేను ఇక్కడ. ఇప్పుడు ఐటీలోకి ఎంటర్ అవ్వాలంటే cd స్పేస్ ఐటీ అని ఇవ్వండి ఇక్కడ. ఎస్, ఇక్కడ నేను సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేస్తున్నాను. ఎలా, mkdir ఓకేనా యూనిక్స్, సో 1 to 5 క్రియేట్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ టచ్ కమాండ్ యూజ్ చేసుకొని సో లైనెక్స్ ఫైల్స్ 1 to 5 అని చెప్పి క్రియేట్ చేసినాను. అంటే నా దగ్గర ఇక్కడ 5 డైరెక్టరీస్ 5 ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ దేని కింద ఉన్నాయి, సో దేని కింద ఉన్నాయంటే ఇక్కడ ఐటీ డైరెక్టరీ కింద ఉన్నాయి. నేను ఐటీ డైరెక్టరీ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే cd స్పేస్ డాట్ దెన్ ఎంటర్. ఇప్పుడు మీరు ఐటీ డైరెక్టరీ ఉంది ఇక్కడ. ఎస్, ఐటీ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే వీ కెన్ యూజ్ ద ట్రీ కమాండ్ ఐటీ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. సో ఐ థింక్ ట్రీ కమాండ్ ఈజ్ నాట్ వర్కింగ్ హియర్. అందుకోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయాలా. సో ఇది నేను ఉబంటు కాబట్టి apt get install ఓకేనా. సో ట్రీ అని చెప్పి ఇస్తున్నాను నేను ఇక్కడ. ట్రీ ఇస్తే ట్రీ కమాండ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు అంటే ట్రీ కమాండ్ ఇన్స్టాలేషన్ అవుతుంది, దెన్ ఇట్ విల్ వర్క్ ట్రీ కమాండ్. ఎస్, ఇప్పుడు మీరు ఏం చేస్తుంటే ఇక్కడ సో ట్రీ కమాండ్ ఇచ్చేసి ఐటీగా ఇచ్చినట్లయితేనా ఈ ఐటీ అనే డైరెక్టరీలో 5 ఫైల్స్ 5 డైరెక్టరీస్ ఉన్నాయి. ఇది నేను బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నాను. సో బ్యాకప్ తీసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి ఇక్కడ సో టార్ అని ఇవ్వండి ఇక్కడ. C మీన్స్ క్రియేట్, V మీన్స్ వర్బోస్, F మీన్స్ ఫోర్సబుల్ అని. ఇప్పుడు మనం బ్యాకప్ మనం ఏ డైరెక్టరీని బ్యాకప్ తీసుకోండి, ఇక్కడ ఐటీ డైరెక్టరీని. రైట్. ఇప్పుడు ఐటీ డైరెక్టరీని ఓకేనా మనం ఏం చేయాలంటే ఇక్కడ సో బ్యాకప్ అని చెప్పి తీసుకోవాలి. దాని ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .tar అని ఇవ్వండి ఇక్కడ. ఫస్ట్ మీరు ఇక్కడ టార్ కమాండ్లో యూ షుడ్ స్పెసిఫై ద డెస్టినేషన్ పాత్.
ఇది డెస్టినేషన్ అన్నమాట. ఈ డైరెక్టరీలో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడికి మనం తీసుకుంటున్నాం బ్యాకప్. ఇప్పుడు ఎంటర్ కానీ ఇచ్చినట్లయితే ఎస్ బ్యాకప్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఐటీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బ్యాకప్ డాట్ టార్ కూడా ఉంది. ఇప్పుడు మనం బ్యాకప్ డాట్ టార్లో లెట్స్ ఇప్పుడు నేను వాంటెడ్గా ఐటీ డైరెక్టరీని డెలీట్ చేస్తున్నా బై యూజింగ్ rm-rf దెన్ ఐటీ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు మీకు ఇక్కడ ఐటీ డైరెక్టరీ లేదండి. ఇక్కడ ఐటీ డైరెక్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్యాకప్ డాట్ టార్లో ఉందండి. ఇక్కడ ఇప్పుడు మీరు ఎలా చెక్ చేసుకుంటారు? ఇక్కడ హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ ద డేటా. మీరు ఇక్కడ ఇప్పుడు టార్లో చూడండి, ఇక్కడ బ్యాకప్ డాట్ టార్లో ఉన్న డేటాని మీరు చూడాలి అంటే ఇక్కడ టార్ -t మీన్స్ టేబుల్ కంటెంట్ విఎఫ్ ఓకేనా. సో బ్యాకప్ డాట్ టార్ అని ఇవ్వండి ఇక్కడ. ఎస్ బ్యాకప్ డాట్ టార్లో ఏమేమి ఉంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ స్టూడెంట్ అనే ఫైల్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ టార్ -u ఓకేనా బ్యాకప్ డాట్ టార్లోకి స్టూడెంట్ అనే ఫైల్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సారీ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఓకేనా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్, డోంట్ వరీ. సారీ సో రైట్. ఇప్పుడు మనం బ్యాకప్ డాట్ టార్లో ఏముంది అంటే ఓకేనా కొన్ని ఫైల్స్ కొన్ని డైరెక్టరీస్ ఉన్నాయి. దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలా? ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే సో టార్ అని యూజ్ చేసుకొని ఎక్స్ మీన్స్ ఎక్స్ట్రాక్ట్, వి మీన్స్ వర్బోస్, ఎఫ్ మీన్స్ పర్సబుల్. ఓకే దెన్ ఏది ఇక్కడ సో బ్యాకప్ డాట్ టార్ అని చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఎస్ మళ్ళీ మనకి ఇక్కడ ఐటీ డైరెక్టరీ అనేది వచ్చింది ఇక్కడ. ఐమ్ రైట్? అయితే లెట్స్ సి ఇప్పుడు మనం ఐటీ డైరెక్టరీ అక్కడ చూడండి. ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తానండి నేను ఇక్కడ సో వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఐటీ డైరెక్టరీ యొక్క సైజ్ తెలుసుకుంటానండి. ఇక్కడ ఎలా du-ss ఐటీ డైరెక్టరీ యొక్క సైజ్ తెలుసుకుంటాను. ఎంత ఉందండి? ఇక్కడ 303 ఉందన్నమాట ఇక్కడ. ఐఎమ్ రైట్? సో నేను ఇక్కడ rm-rf ఒక నా బ్యాకప్ డాట్ టార్ ని రిలీజ్ చేస్తున్నాను. డిలీట్ అయిపోయింది. ఎలా చెక్ చేసుకుంటారు మీరు? ఇక్కడ ls కమాండ్. ఇప్పుడు మీరు ఐటీ డైరెక్టరీని చూడండి, ఇక్కడ ఐటీ డైరెక్టరీని బ్యాకప్ తీసుకోండి. ఇక్కడ ఎలా టార్ ఓకేనా. సో డంప్ ఏంది? ఐటీ డంప్ అని ఇస్తున్నాను నేను ఇక్కడ. ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. ఇక్కడ ఐటీ డంప్ డాట్ టార్ ఏది ఐటీ డైరెక్టరీని నేను బ్యాకప్ తీసుకుంటున్నాను. బట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద ఒక ఆప్షన్ వచ్చేసరికి -cvf అన్నమాట క్రియేట్ చేస్తున్నానని. సో ఇప్పుడు మనము ఐటీ చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఐటీ డైరెక్టరీ సైజ్ ఎంత ఉంది? ఇక్కడ ఐటీ డైరెక్టరీ సైజ్ ఎంత ఉంది? ఇక్కడ ఐటీ డైరెక్టరీ సైజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 303 MB ఉంది. అదే విధంగా మనకి ఇక్కడ ఐటీ డంప్ డాట్ టార్ వచ్చేసరికి 303 ఉంది. బట్ నేను ఏం చేస్తున్నాను? టార్ కమాండ్ యూజ్ చేసుకునేటప్పుడు కూడా ఐ వాంట్ టు కంప్రెస్ ద డేటా. ఇఫ్ యూ వాంట్ టు కంప్రెస్ ద డేటా వాట్ యూ హ్యావ్ టు డూ? లెట్ us see. ఫస్ట్ మీరు ఇక్కడ టార్ కమాండ్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ -z మీన్స్ ఇప్పుడు మనము ఇవన్నీ కూడా టార్ డాట్ gz లో కంప్రెస్ చేస్తున్నాము. జెడ్ ఆప్షన్ మీన్స్ సో రైట్. ఇప్పుడు మనం కంప్రెస్ చేసేటప్పుడు ఏది ఐటీ డైరెక్టరీని కంప్రెస్ చేసేటప్పుడు ఓకేనా. సో సారీ మనం బ్యాకప్ తీసుకునేటప్పుడు కంప్రెస్ చేసుకోవాలన్నమాట. ఎలా కంప్రెస్ చేస్తున్నామంటే చూడండి ఇక్కడ టార్ ఓకేనా. సో దెన్ టార్ దెన్ సి మీన్స్ క్రియేట్. ఇక్కడ జెడ్ ఆప్షన్ యూజ్ చేద్దాం. జెడ్ మీన్స్ ఓకేనా. మనం దేంట్లో కంప్రెస్ చేస్తున్నామంటే జీజెడ్ లేక్ కంప్రెస్ చేస్తున్నాం. సివిఎఫ్ అని ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ బ్యాకప్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో బ్యాకప్ 1 అని చెప్పి ఇచ్చేసి టార్ అని ఇవ్వండి. ఇక్కడ దీంతో పాటు డాట్ జీజెడ్ అని ఇవ్వండి. ఇక్కడ ఏది ఐటీ డైరెక్టరీ అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు మనకి ఇక్కడ టార్ డాట్ చూడండి, ఇక్కడ టార్ డాట్ జీజెడ్ అని ఉందన్నమాట. ఇక్కడ ఏది బ్యాకప్ 1 కదా. అయితే దీని యొక్క సైజ్ ఎంత ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏది బ్యాకప్ 1 డాట్ టార్ డాట్ జీజెడ్ సైజ్ ఎంత, ఐటీ డంప్ డాట్ టార్ సైజ్ ఎంత తెలుసుకున్నాం ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ du స్పేస్ -sh సో బ్యాకప్ 1 డాట్ టార్ డాట్ జీజెడ్
సో యాజ్ వెల్ యాజ్ చూడండి ఇక్కడ du స్పేస్ -sh it dump డాట్ tar డాట్ gz అనమాట. చూడండి ఇక్కడ ఇప్పుడు మనం టార్ లో కూడా బ్యాకప్ తీసుకునేటప్పుడు వీ కెన్ కంప్రెస్ బై యూజింగ్ ద డాట్ gz ఐదర్ బై యూజింగ్ ద డాట్ bz2. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తాను, టార్ కమాండ్ యూజ్ చేసుకొని ఐడి డైరెక్టరీని బ్యాకప్ తీసుకుంటాను. ఎలా టార్ ఓకేనా. సో దాన్ ఐఫాన్ సో జే మీన్స్ జెడ్ ఆప్షన్ కెన్ బి యూజ్ చెప్పా మీకు ఇక్కడ. సో ఇక్కడ జెడ్ ఆప్షన్ కెన్ బి యూజ్ యాజ్ వెల్ యాజ్ జే ఆప్షన్ కెన్ బి యూజ్. జే ఇప్పుడు యూజ్ చేస్తారు ఇక్కడ, జే ఎప్పుడు యూజ్ చేస్తారంటే టార్ డాట్ bz2 తీసుకున్నప్పుడు జే ఆప్షన్ యూజ్ చేసుకోండి. ఇక్కడ సి మీన్స్ క్రియేట్, వి మీన్స్ వర్బోస్, ఎఫ్ మీన్స్ పోసిబుల్ అనమాట. ఏంది మనం ఇక్కడ చూడండి ఇక్కడ సో బ్యాకప్ 2 డాట్ ఒక టార్ డాట్ bz2 అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ ఐటీ అని ఇవ్వండి ఇక్కడ ఫోల్డర్ని. ఎస్ ఇప్పుడు మనం బ్యాకప్ తీసుకుంటున్నాము. అయితే బ్యాకప్ తీసుకునేటప్పుడు డేటాను కూడా కంప్రెస్ చేసుకుంటున్నాము, అందుకోసమే మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇలా తీసుకుంటున్నాము. అండర్స్టూడ్. అయితే ఇప్పుడు ఇక్కడ సైజ్ తెలుసుకున్నప్పుడు du-sh IT సైజ్ ఎంత, ఓకే du-sh IT డంప్ సైజ్ ఎంత, అదేవిధంగా du-sh బ్యాకప్ 1 డాట్ సో బ్యాకప్ 1 డాట్ ఓకేనా టార్ డాట్ gz ఎంత, అదేవిధంగా du స్పేస్ -sh బ్యాకప్ సో బ్యాకప్ 2 డాట్ టార్ డాట్ bz2 ఎంత చూడండి ఇక్కడ. ఓకేనా ఈ విధంగా మనము బ్యాకప్ తీసుకోవచ్చు. అయితే మనం దాన్ని మళ్ళీ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు ఈ ఎక్స్టెన్షన్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలా, ఇప్పుడు నేను ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ rm-rf ఐడి డైరెక్టరీని డిలీట్ చేసాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఎక్స్ట్రాక్ట్ టార్ డాట్ gz, అప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ సో టార్ ఐఫాన్ జెడ్ చూడండి ఇక్కడ xvzf అని ఇవ్వండి ఇక్కడ xvz మీన్స్ gz ఫైల్స్ ని లేదా gz ఒక ఎక్స్టెన్షన్ ఫైల్స్ ని మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఏది ఇక్కడ మీరు సో బ్యాకప్ 1 డాట్ టార్ డాట్ gz అనమాట. ఎస్ ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఐటీ ఫోల్డర్ ఉంది ఇక్కడ గమనించండి మీరు ఇక్కడ ఐటీ ఫోల్డర్ ఉంది. అయితే నేను ఇక్కడ ఈసారి బ్యాకప్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు పర్టికులర్ లొకేషన్కి నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ రూట్లో వచ్చేసరికి ఇక్కడ నా డేటా అని చెప్పి క్రియేట్ చేసుకున్నాను. మీరు చూడండి ఇక్కడ ls/డేటాలో డూ యూ హ్యావ్ ఎనీ డేటా నో. ఇప్పుడు మనము టార్ యూజ్ చేసుకొని ఓకేనా ఇప్పుడు ఈ ఫైల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే ఈ టార్ ఫైల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎలా xvjf ఇవ్వండి ఇక్కడ ఇచ్చిన తర్వాత సో బ్యాకప్ 2 డాట్ టార్ డాట్ bz2 ఇవ్వండి ఇక్కడ ఇచ్చేసి -c అంటే క్యాపిటల్ C అంటే సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ టు ద పర్టికులర్ లొకేషన్. ఏ లొకేషన్ /డేటా అని చెప్పి ఇస్తున్నాను. ఎస్ ఎక్స్ట్రాక్ట్ అయింది. ఎక్కడికి ఎక్స్ట్రాక్ట్ అయింది ఇక్కడ /డేటాలోకి ఎక్స్ట్రాక్ట్ అయింది. ఎలా తెలుసుకుంటారు మీరు ఇక్కడ ls/డేటా అని ఇవ్వండి ఇక్కడ. ఎస్ ఈ విధంగా మీరు ఓకేనా బ్యాకప్ తీసుకోవచ్చు. ఏది టార్ కమాండ్, అదేవిధంగా bz2 కమాండ్, దెన్ gz2 కమాండ్. ఓకే సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తానంటే జార్ కమాండ్, scp కమాండ్, డంప్ కమాండ్, cpio కమాండ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ.